పుస్తకాలు లేని చదువులు ఇప్పటికీ పూర్తవని ఇంటర్ పాఠ్యపుస్తకాల ముద్రణ నెలన్నర రోజులు ఉత్త చేతులతోనే కళాశాలకు వెళ్లాల్సిన స్థితి తెలుగు అకాడమిక్లో పాలన అస్తవ్యస్తమట రాష్ట్రంలోని ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈసారి కనీసం మరో నెలన్నర రోజులు పాఠ్యపుస్తకాలు లేకుండా చదువుకోక తప్పదు. జూన్ 2న విద్యా సంవత్సరం మొదలైన ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు మార్కెట్లోనూ విక్రయాలకు పుస్తకాలు తీసుకురాలేకపోయారు. విద్యాశాఖ ఇంటర్ బోర్డు తెలుగు అకాడమీల మధ్య సమన్వయం లేకపోవడం సమస్యగా మారిందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఆదర్శ పాఠశాలలు, జనరల్ గురుకుల కళాశాలలు కేజీబీవీలోని విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించాల్సి ఉంది. ఒకవైపు విద్యార్థుల సంఖ్య పెంచాలని లక్ష్యాలు విధిస్తున్న అధికారులు కళాశాలలో కళాశాలలు తెరిచేలోగానే పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచకపోవడం ఏమిటని అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. 4.5 లక్షల మందికి ఎదురుచూపులు. రాష్ట్ర వ్యాప్తంగా 9.50 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు చదువుతున్నారు. వారిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2 ఏళ్లకు కలిపి 1.56 లక్షల మంది, విద్యాశాఖ పరిధిలోని ఇతర విద్యా సంస్థలో మరో 75,000 మంది ఉంటారు. వీరందరికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇవ్వాలి. కార్పొరేట్ కళాశాలలో విద్యార్థులకు ఆ కళాశాలలు సొంతంగా ముందు నుంచి మెటీరియల్ అందిస్తున్నారు. మరి ప్రైవేట్ వాడు మెటీరియల్ అందించినప్పుడు తెలుగు అకాడమీ ఏం బీక్కుతున్నట్టు, ఇంటర్ బోర్డు ఏం బీక్కుతున్నట్టు? గప్పాలు కొడతారు కదా, పేదోళ్ళు అంటే మాకు ఇష్టం, పేద చదువులు అంటే మాకు ఇష్టం అని గప్పాలు కొట్టే ఈ లీడర్లు అందరూ ఏడబడ్డారు. ఏమా పేద బిడ్డల బతుకులు మారవా? జూన్ వచ్చింది, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినా కూడా మీకు సిగ్గు శరం లేకపోయా. ఏడవైంది విద్యాశాఖ. రేవంత్ రెడ్డి కిందనే ఉంది కదా విద్యాశాఖ. మరి దానిపైన రివ్యూ లేదా, మన్ను లేదా, మశానం లేదా? నెల రోజులు ఇప్పుడు ఊరికే పోవాలి వాళ్ళు ఉత్త చేతులతో. ఇది ఈనాడులో ఉన్న వార్త.